ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఘోర అవమానం ఎదురైంది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో హార్దిక్ పాండ్యాని ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. టాస్ సందర్భంగా అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్, ఇటు గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ తమ నిరసనని వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా టాస్ గెలవగానే రోహిత్ శర్మ అంటూ గట్టిగా అరిచారు ఫ్యాన్స్. గతేడాది వరకు గుజరాత్ టైటాన్స్ కి సారథిగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఈ సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. జట్టులోకి తీసుకున్న వెంటనే కెప్టెన్ గా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాకి సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అలానే సొంత రాష్ట్రానికి చెందిన గుజరాత్ టైటాన్స్ ని కాదని ముంబై ఇండియన్స్ కి వెళ్లడాన్ని ఆ రాష్ట్ర అభిమానులు కూడా సహించలేకపోతున్నారు. వారు కూడా హార్దిక్ పాండ్యాపై అసహనం వ్యక్తం చేశారు. చీటర్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ వ్యవహారంపై టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వివరణిచ్చే ప్రయత్నం చేశాడు. గుజరాత్ తాను పుట్టిన రాష్ట్రమని, ఆ స్టేట్ తరపున ఎంతో సక్సెస్ సాధించాలని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకమని తెలిపాడు. కానీ క్రికెటర్ గా తనకు అవకాశం ఇచ్చిన ప్రదేశం మాత్రం ముంబై అని, ఆ జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ డ్యూ వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హార్దిక్ పాండ్యా తెలిపాడు. 4 పేసర్లు, 3 స్పిన్నర్లు, 7 స్పెషలిస్ట్ బ్యాటర్స్ కాంబినేషన్ తో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.